హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డే 2 అండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ పూరి జగన్నాథ్ వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో అన్నవరం 2 కిలోమీటర్స్ అని కనిపించింది. యాక్చువల్గా ఇదైతే మాకు రిటర్న్లో ఉండింది ప్లాన్, బట్ ఎలాగో లేట్ అయిపోయింది కదా, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్దామని కొండపైకి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 అయిందండి మేము కొండపైనకి వెళ్ళేటప్పటికి. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఆటోలు అవి నడుస్తూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ టెంపుల్ వ్యూ. నిజంగా నాకు అన్నవరం వెళ్తూ ఉంటే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ అలాగే కొండపైనకి ఎక్కడము, ఆ లైటింగ్, ఇంకా అక్కడే కొండపైనే వాష్రూమ్స్, స్నానాల గదులు ఉన్నాయి కాబట్టి మేము అక్కడే ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకున్నాము. అండ్ లోపలికి ఫోన్స్ అలౌ చేయలేదు కాబట్టి దర్శనం చేసుకొని వచ్చాక వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. మనకి టెంపుల్ దగ్గర వరకు కూడా వెహికల్స్ అలౌ చేస్తారు. సో నడవాలేమో, వెహికల్స్ రానివ్వరేమో అన్న ప్రాబ్లం అనేది అయితే ఉండదు. పార్కింగ్ కూడా మంచి చెట్లు ఉన్నాయి. పార్కింగ్ ఏరియాలో కూర్చున్నా కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ వ్యూ అయితే చాలా దూరం నుంచి కనిపించింది. కొండలు, కోనేరు, వాటర్ ఫాల్ అన్నీ సూపర్గా ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్కి 3 ఎంట్రన్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ పక్కనే చిన్న సందులా ఉంటుంది, అక్కడ నుంచి కూడా వెళ్ళనిస్తారు. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో కేశఖండనశాల ఉంది. ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు అక్కడ మొక్కులు తీర్చుకోవచ్చు. అలాగే టెంపుల్కి రైట్ సైడ్లో ఇంకో చిన్న ఎంట్రన్స్ ఉంటుంది. అటువైపు వెళ్తే కనుక మనకి స్నానాల గదులు, డ్రెస్ మార్చుకోవడానికి, రెడీ అవ్వడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక కూడా మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. రూమ్స్ తీసుకోకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది టెంపుల్ లోపల. ఇది మొత్తం రథమండపం అండ్ టెంపుల్ చుట్టూ ఉండే ప్లేసు. సత్యనారాయణ కథ చెప్పించుకోవాలనుకునే వాళ్ళకి ఇదిగో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్కి రైట్ సైడ్లో. అలాగే కాస్త ముందరికి వెళ్తూ ఉంటే మంచిగా చెరువు అండ్ సిటీ వ్యూ చాలా బాగా కనిపించింది. మేము అలాగే ముందరికి నడుస్తున్నాము. ఇదిగో చూడండి, ఇది లెఫ్ట్ సైడ్లో, గుడికి లెఫ్ట్ సైడ్లో గోశాల ఉంది. అందులో మొత్తం 7 ఆవులు ఉంటాయి. 7 ఆవులకి మనం దాన పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఇస్తారు అక్కడ. బట్ ఒక గిన్నెకి 30 రూపీస్ కట్టాలి. అక్కడ 10 రూపీస్ అని బోర్డు ఉంది కానీ 30 రూపీస్ తీసుకుంటున్నారు. ఇట్స్ ఓకే. 30 రూపీస్ కడితే మనకు ఒక గిన్నె ఇస్తారు. మనం అది ఆవులకు పెట్టచ్చు. తర్వాత అక్కడే కృష్ణుడు ఉన్నాడు, దర్శనం చేసుకుంటే గోత్రనామాలతో అర్చన చేస్తారు. ఇది వచ్చేసి స్వామివారికి సమర్పించిన కండువాల్ని అమ్ముతున్నారండి. 200 ఇస్తే మనకు ఒక కండువా ఇస్తారు. నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి గర్భగుడి నుంచి బయటికి రావడం అండి. దర్శనం చేసుకున్న తర్వాత ఈ రూట్ నుంచి వస్తాము. ఇంక ఇది రావి చెట్టు. రావి చెట్టు కింద అందరూ నేతి దీపాలు వెలిగిస్తారు. మొత్తం 365 వత్తులతో ఇస్తారు మనకు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వెలిగించవచ్చు. ఎందుకంటే సంవత్సరంలో మనం ఎన్నో రీజన్స్తోని దీపారాధన చేయలేకపోతాం కాబట్టి ఇది ఒక బెస్ట్ చాయిస్ అనుకోవచ్చు. అండ్ అక్కడే 50 రూపీస్ కడితే వత్తులు, దీపము, మ్యాచ్ బాక్స్ ఇస్తారు. సో అందరూ అక్కడ దీపం వెలిగిస్తారు. అండ్ ఇంక ఇది వచ్చేసి టెంపుల్ నుంచి బయటికి ఒకసారి టెంపుల్ వ్యూ చూసేసేయండి. యాక్చువల్గా నేను దర్శనం తర్వాత తీస్తున్నాను కాబట్టి ఇలా చూస్తున్నాను. లేకపోతే ఎంట్రన్స్ మొత్తం బారికేడ్స్లో నుంచి వెళ్ళాలి. మనం తిరుపతిలో ఎలాగైతే తిరిగి వెళ్తామో ఇది కూడా అంతే. సో ఇది టెంపుల్ దిగేటప్పుడు కిందికి లెఫ్ట్ సైడ్లో యాగశాల ఉండింది. అండ్ ఇంక ఇవన్నీ స్టాల్స్, పిల్లలకి టాయ్స్, మనకి పూజ గదిలో కావాల్సిన వస్తువులు, కుంకుమ, కంకణాలు అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. తిరుపతిలో మాడవీధులు ఎలాగో ఇదిగో ఈ ఏరియా అలాగా. అండ్ ఈ కౌంటర్ వచ్చేసి ప్రసాదాల కౌంటరు. గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి దగ్గర మన గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలనుకుంటే పర్ పర్సన్ 200 టికెట్ ఉంటుందండి. ఆ 200 టికెట్ తీసుకుంటే మనకు అందులోనే ప్రసాదం కూడా ఇస్తారు. ఆ టోకే తీసుకొచ్చి మనం ఈ ప్రసాదాల కౌంటర్లో వేస్తే మనకు ప్రసాదం ఇస్తారు. మేము వెళ్ళిన రోజైతే ప్రసాదము బెల్లం పాకంతో అన్నం చేశారు. అదైతే సూపర్గా ఉండింది, బట్ ఎక్కువ స్వీట్ ఉండింది. సో మా వాడు ఒక లారీ కొనుక్కున్నాడు. తిరుపతిలో మాడవీధులు ఎలాగో ఇదంతా ఆలయ ప్రాంగణము చూసేసేయండి అందరు ఒకసారి. అండ్ తిరుపతిలో అన్నప్రసాదాలకి ప్రత్యేక శాల ఉంటుంది కదా, బట్ ఇక్కడ అలా లేదు. అన్నప్రసాదానికి ఇట్లా క్యూ లైన్ ఉంది. అందరు ఇక్కడే నీడలో చల్ల గాలి కూర్చొని తింటున్నారు. మంచిగా వనభోజనాలకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అక్కడ కూర్చొని తింటూ ఉంటే. సో ప్రసాదాల లైన్లో మేము కూడా వెళ్ళి నిల్చొని ప్రసాదం తీసుకున్నాము.
అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే ఇప్పుడు వినడమే కానీ ఫస్ట్ టైం చూశాను. అండ్ తిరుపతిలో ఎలాగైతే స్వామివారి సేవకి వెళ్తారో ఇక్కడ కూడా మనకు ఆ ఆప్షన్ ఉండింది. వెళ్ళాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో పోర్టల్ ఉంటుందంట, చెక్ చేసుకోండి. అండ్ ఇది లైన్లో నిల్చున్నప్పుడు నేను సడన్గా లెఫ్ట్ సైడ్ చూసేసరికి మంచి వ్యూ కనిపించింది. ఆ వ్యూని వీడియోలో రికార్డ్ చేస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ విస్తారాలు ఇచ్చాను, వీడియో తీస్తున్నారమ్మ నన్ను కూడా తీయండి అంటే చిన్నగా తీశాను. అండ్ మేము లైన్లో నిల్చొని ఇంకా ప్రసాదం తీసేసుకున్నాము. ఇక్కడ గర్భగుడిలో ఒకవైపు శివుడు, మధ్యలో సత్యనారాయణ స్వామి, ఇంకోవైపు లక్ష్మీదేవి ఉండడమే విశిష్టత. ఎన్నో రోజుల నుంచి అన్నవరం వెళ్ళాలి అనుకున్నాను, ఈ విధంగా కుదిరింది. మేమైతే ప్రసాదం పులిహోర దద్దోజనం దొరికింది. తిన్నాక కాసేపు సేద తీరుతూ ఉంటే స్వామివారి పల్లకి అక్కడి నుంచి వెళ్ళింది. సో ఇది కూడా అదృష్టంగా భావించాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.